ఇదంతా మీ అపోహ. పెద్దమ్మగారు తలుపు దగ్గరకొచ్చి చూశారు, అందుకే మీ నోటికి చేతిని అడ్డు పెట్టాను. ఎందుకంటే ఆవిడ మనల్ని ఇలా చూశారంటే ఆవిడ మనసు ఎంతో బాధపడుతుంది. అందుకే. త్వరలో ఆమె బాధపడే క్షణాలు చాలా రాబోతున్నాయి సుగుణ. చిన్నయ్య గారు, హే, నువ్వు రెడీ అవ్వడానికి వెళ్ళావుగా? అవును, నేను అక్కడికే వెళ్తున్నాను. ఆ రోజు త్రివిక్రమయ్య గారి ముందు నేను ఊరికే చెప్పాను, పెళ్లికి మీరు తెచ్చిన బట్టలే వేసుకుంటాను అని. కానీ మీరు నా కోసం నిజంగా తెచ్చారు. ధన్యవాదాలు. ఇట్స్ ఓకే. ఐ మీన్ పర్వాలేదులే. ఏమైంది సుగుణ? విచారంగా ఉన్నావెందుకు? మావయ్య కలిసారా? అవి భరించడం నాకు అలవాటైపోయింది. నిజానికిప్పుడు మరో విషయం వల్ల ఇలా ఉన్నాను. దీన్ని అమృత అమ్మగారే నాకిచ్చారు. మీ ఇద్దరి ప్రేమ చివరి జ్ఞాపకంగా. దీన్ని నేను వేసుకోలేను. ఈ సమస్య నాది కూడా. నేను కూడా తిని వేసుకోలేను. అదీగాక నేను అమృత జ్ఞాపకాల నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను. అయినా ఇది నీకు అమృత ఇచ్చింది. అది నీ దగ్గర ఉండటమే మంచిది. ఆగిపోయావే? ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, వెళ్లే ముందు అమృతమ్మగారు నాతో అన్నారు, నేను జీవితాంతం మీకు తోడుగా ఉండాలి అని. కానీ నిజం చెప్పాలంటే, నేను మీ జీవితంలోకి వచ్చినప్పటి నుండి మీరు కష్టాలు తప్ప ఏ సుఖాన్ని అనుభవించలేదు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మీరు అన్నిటినీ భరిస్తూ నవ్వుతూ ఉన్నారు. కష్టాలను దిగమింగుతున్నారు. మరి నేనెందుకు వెనకడుగు వెయ్యాలి? ఈరోజు నేను కూడా ప్రయత్నిస్తాను నవ్వడానికి. మాటంటే ఇలా ఉండాలి. నేను మీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఈ సీతారాముల విగ్రహం మీకు కష్ట సమయంలో నమ్మకాన్నిస్తుంది. తీసుకోండి, ఈ కొత్త ఆరంభం కోసం. అరే, మీరెందుకు ఇలా వచ్చారు? మేము ఉన్నాం కదా సుగుణం తయారు చేయడానికి. అది నేను ఊరికి ఇలా వచ్చాను. ఇక్కడ పనులన్నీ సవ్యంగా జరుగుతున్నాయో లేదో అని. అంతా సవ్యంగా జరుగుతోంది. నిజానికి సుగుణ చాలా అదృష్టవంతురాలు. తాను ఎవరి మనసునైనా దోచుకోగలదు. చిన్న పెద్ద, తన మన అంతా అందర్నీ పిచ్చోళం చేస్తుంది. దేవుడా, ఎంత అందమైన హారం కదా సుగుణ. నేను ఒక్కరోజు దీన్ని వేసుకోనా? కాసేపు వేసుకుంటాను. అయినా ఈ అందాల హారం ఎప్పటికీ నీదే కదా. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. కానీ పెద్దమ్మగారు నాకు దీన్ని ఎంతో ప్రేమగా పెళ్లి కానుకగా ఇచ్చారు.
ఒకవేళ ఈ రోజు నేను వేసుకుంటే కొత్తగా జరిగే వింతే ఉంది ఆ ఈ హారాన్ని నేను సుగుణకు మంగళసూత్రపు కానుకగా ఇచ్చాను. ఇదేం మామూలు ఆభరణం కాదు, ఎవరైనా ఎప్పుడైనా వేసేసుకోవడానికి. ఇతరులకిచ్చిన మాంగళ్యపు ఆభరణాలపై హక్కులు చూపించొద్దు. మీ ఈ ముద్దుల కోడలికి మాంగళ్యపు విలువలే కాదు, ఇతరుల మాంగళ్యాన్ని ఎలా వశం చేసుకోవాలో కూడా తెలుసు అత్తయ్య గారు. రేవా, సుగుణను త్వరగా సిద్ధం చేసి కిందకి తీసుకురా. నన్ను క్షమించండి చిన్నమ్మగారు, నా వల్ల మీరు మాటలు పడాల్సి వచ్చింది. అరే నువ్వా? నీకీ విషయం తెలీదా? ఈ బంగ్లాలో నౌకర్లు అనుమతి లేకుండా లోపలికి అడుగు పెట్టకూడదని. అలా ఎందుకు చూస్తున్నారు? నేనెవరో ఆవిడకి చెప్పండి, లేదంటే నేనే చెప్తా. వదినా, సుగుణకి మీరు అలంకరించండి, తనతో నేను మాట్లాడతాను. ఇక్కడికి నువ్వెందుకొచ్చావు? మరెక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఉదయం నుంచి కడుపు కాలిపోతుంది నాకు. ఒక్క మెతుకు కూడా లోపలికి వెళ్ళలేదు. చూడటానికి ఇంత పెద్ద బంగ్లా అయినా ఎవ్వరూ మా గురించి అడగనే లేదు. చూడండి అమ్మగారు, మా కడుపుతో పాటు మా జేబులు కూడా ఖాళీగానే ఉన్నాయి. కడుపులో ఏమీ పడకపోతే నోటి నుంచి ఏదో ఒకటి బయటపడుతుంది. ఇది ఉంచుకో, ఇక నోరు మూసుకుని ఉంటు, అర్థమైందా? ఇది ఒక్కటే మంచిగా అనిపించటం లేదు, మీ చేతికి కూడా బాగున్నట్లేదు. ఇది కూడా తీసుకో. ఇంకేంటి, బాగున్నాయి కదా? ఈ రీవా పనిదాంతో గుసగుసలు పెడుతోందేంటి? చిన్నమ్మగారు, ఆవిడ నేనే రమ్మన్నాను నన్ను ఆశీర్వదించడానికి. ఏంటి? అయ్యో సుగుణ, నన్ను క్షమించండి. అత్తగా మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేకపోతున్నాను. చెప్పాను కదండి, నేను మీరు అనుకున్నట్టు కాదని. ఈ సుగుణ నాకు కూతురు లాంటిది. సుగుణ, ఈ తక్కువ మనుషుల్ని నెత్తికి ఎక్కించుకోకూడదనేది నీకర్థమవుతోందా? వదిలేయండి. సుగుణని అలంకరించటంలో నా మనసెంతో ఆనందం పొందింది. అరే రీవా, నీ చేతి గాజులు ఎక్కడ పెట్టావు? ఏ గాజుల గురించి అడుగుతున్నారు మీరు? ఏంటి, నువ్వు నీ గాజుల్ని ఈ పనిదానికిచ్చావా? ఇవి నా గాజులు.
జరుగు, నేనెత్తుతాను. అరే వదులు, చెయ్యొదులు. ఎంత అందంగా ఉన్నావు. ఈ నగలు బట్టలలో నేను నీ కాల్ని కింద పెట్టదలుచుకోనివ్వలేదు. నువ్వేమో ఏకంగా పనే చేస్తానంటున్నా. నీకు నా దిష్టే తగిలేలా ఉంది తల్లి. నీతో దిష్టి తీయించుకునే హక్కు నాకు లేదు. నా మీద నాకే అసహ్యంగా ఉంది. నేనేమో యువరాణిలా ముస్తాబై తిరుగుతూ ఉంటే నా కన్ను తల్లివైన నువ్వు పని మనిషిలా సేవలు చేస్తున్నావు. నా వల్ల నీకిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. చాలు, ఇక చాలు. నా వల్ల చాలా కష్టాలు పడ్డావు నువ్వు. ఇంతటితో ఆపు, నేను వెళ్తున్నాను. ఎక్కడికి? ఏం చేసేందుకు వెళ్తున్నా? పెద్దమ్మ గారికి అసలు నిజం చెప్పేస్తాను. సుగుణ, సుగుణ! పూజకు ఆలస్యం కానివ్వకూడదు. ఉమా, రీవా, మీరంతా ఎక్కడున్నారమ్మా? వస్తున్నా అత్తయ్య గారు. సుగుణను అందంగా తయారు చేశారా లేదా? చేసా అత్తయ్య గారు. ఎంత బాగా ముస్తాబ్ చేశావంటే మీరు చూడగానే ఆశ్చర్యపోతారు. అదిగో అదిగో చూడండి, వచ్చేసింది మన కుసుమ తల్లి. రామ్మరా, దీన్ని చూసారా? అందరికంటే అందంగా కనబడుతోంది. ఈ పెళ్లి తర్వాత తన పెళ్లేగా జరగాల్సింది. ఏంటక్క, మీరు కూడానా? ఎవరి పెళ్లి జరుగుతుందో వారి మీద ధ్యాసించండి, నన్ను వదిలేయండి. అలాగే అలాగే. సుగుణ, ఏంటిది? నన్ను వదలమ్మా, వెళ్ళి చెప్పని. సుగుణ, నువ్వు అలా చెయ్యొద్దు. నేనెవరికి ఇక భయపడ్ను. ఎవరి కుటుంబాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నా వల్ల నువ్వు ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలనా? సుగుణ, నాకు తెలుసు నేనంటే నీకెంత ఇష్టమో అని. నువ్వు నా కూతురిగా నీ బాధ్యతల్ని నెరవేర్చావు. నిన్ను చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. దయచేసి అలా చేయకు. సుగుణ, మనలాంటి వాళ్ళని ఈ పెద్దోళ్ళు ఇంటి గడప ముందు కూడా నిలబెట్టి మాట్లాడరు. అలాంటిది వీళ్ళు నీకు ఎంత విలువనిస్తున్నారు. వాళ్ళ బంగళా లోపల పూజ గదిలో పూజలు చేయిస్తున్నారు. సుగుణ, ఈ రోజు కనుక నువ్వు తప్పటడుగు వేస్తే మనలాంటి వారి నమ్మకాలన్నీ ఆవిరైపోతాయి. ఇక పని విషయం అంటావా? మనమేం పని దొంగలం కాదు. మనం మన ఇంట్లో పని చేసుకోవా? చేస్తాం కదా. మరైతే సుగుణ, అలా చేయకు. సుగుణ, అందరూ మనల్నే చూస్తున్నారు. కన్నీళ్లు తుడుచుకో. ఇక నువ్వు పూజకు వెళ్ళు. మీరిద్దరూ ఆ మూలకు వెళ్ళి ఏం గుసగుసలు మాట్లాడుకుంటున్నారు? ఈవిడ నన్ను చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు పెంచి పెద్ద చేసింది. అంతేగాక ఈవిడ లేకుండా నేనెక్కడికి వెళ్ళలేదు. అలాంటిది ఈరోజు నాతో పూజకి రమ్మంటే రానంటోంది. ఆ విషయం గురించే మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. పెద్దమ్మగారు, మీకు అభ్యంతరం లేకపోతే ఈవిడ కూడా మనతో పాటు కులదేవత పూజకి రావచ్చా? కన్నతల్లి చేయాల్సినవన్నీ ఈవిడ చేస్తుంది. సుగుణ, ఇలారా. ఇలాంటి సమయంలో దిష్టి చుక్క పెట్టుకోకపోతే దిష్టి క్షణాల్లో తగులుతుందమ్మా. అయినా తను మనతో వచ్చినా నాకెలాంటి ఇబ్బంది లేదు. రీవా, నిజంగా చెప్తున్నా, నువ్వు సుగుణని ఇవాళ చాలా అందంగా ముస్తాబు చేశావు. ఇప్పుడు జమీందారుల కులదేవత పూజకి నాట్యకతలు కూడా రావటం మొదలైందన్నమాట. ఈ పూజ వల్ల ఏం కీడు జరగబోతోందో ఏంటో. అదిగో ఆదిత్య కూడా వచ్చేశాడు.
ఆదిత్య, నీకు తెలుసు కదా, ఈ రోజు నువ్వు సుగుణకి ఓణీని అందజేయాలి. సరే, అందరూ వచ్చేశారు, కానీ త్రివిక్రమ్ ఎక్కడా? ఆ, అది అత్తయ్య గారు కాసేపటి క్రితమే వారు ఏదో ముఖ్యమైన పనుందని బయటికెళ్లారు. అయినా నీకో మాట చెప్పంటావా? ఈరోజు కులదేవత పూజకు వెళుతున్నావు కదా, నువ్వు వెళ్ళలేవు. పంతులు గారు, ఈ రోజు నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. అలాగే మా కులదేవత పూజ కూడా. చాలా మంచి రోజు ఇవాళ. అమ్మగారు, కలశ స్థాపన పూర్తయింది. ఆ ఆకుతో వాటిపై నీళ్లు చల్లండి. ఓం పవిత్ర పవిత్రో వా సర్వాస్తాంతోపి ఆస్మే పుణ్యేకాక్షాశ్రవాభ్యాంతర శుచిః. సుగుణ పూజ చేసేందుకు ఆలయానికి చేరుకుని ఉంటుంది. ఎలా తనని పూజ వదిలేసి నా దగ్గరకు వచ్చేలా ప్రభావితం చేయడం నాకేం అర్థం కావటం లేదు. ఇక కులదేవత పూజను ప్రారంభిద్దాం. వెళ్ళమ్మా, పూజ మొదలుపెట్టు. గోవిందమ్మ, నువ్వు వెళ్ళు, తొలి పూజ తల్లే చేయాలి. వెళ్ళండి. ఇలా జరగాలని మసుగుడ ఎన్నో కలల్ని కంది. ఒక భార్యలా, ఒక కోడలిలా, ఒక సాధారణ స్త్రీలా గౌరవంగా బతకాలనుకుంది. ఈరోజు తన కల నెరవేరుతుంది. ఇదంతా నీదయ్యే అమ్మా. అయినా ఇలాంటి సమయంలో సుగుణ ఎందుకిలా ఉంది? సుగుణ, అంతా బానే ఉంది కదా? లేదమ్మా, త్రివిక్రమ్ గారు నన్ను బెదిరించారు ఈరోజు పూజకి ముందే పెద్దమ్మ గారికి నిజాలు చెప్తాను అని. దాని గురించి ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది. అంతా ఆ దుర్గమ్మ తల్లే చూసుకుంటుంది. నువ్వు పూజ మీద ధ్యాస పెట్టు.